శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఇప్పుడు మనం అందరం కూడా వెంచర్స్ లో ఫ్లాట్లు కొంటున్నారు కదా. వీళ్ళకి వెంచర్స్ లో ఫ్లాట్లు కొనే వాళ్ళకి ఇల్లులు మొత్తం సమానంగా ఉంటాయి, అంటే ఒకటే టైప్ లో ఉంటాయి ఇల్లులు, ఫ్లాట్స్ కూడా ఆల్మోస్ట్ అంతే కదా. విల్లాలు అనేది డూప్లెక్స్ హౌస్ అవ్వచ్చు, విల్లాలు అవ్వచ్చు, అంటే ఫ్లాట్ల రూపంలో వెంచర్స్ వేసి ఒక 10 acres లో వెంచర్ వేస్తారు. ఇలా వెంచర్స్ లో ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుని అట్లాంటి ఫ్లాట్ డిసైడ్ చేసుకుంటే మంచి జరుగుతుంది వాళ్ళకి? అంటే ఇది ఏం చేయాలంటే గేటెడ్ కమ్యూనిటీలు వేసేటప్పుడు మనం అర్లీగా పోయి తీసుకుంటే ఓకే, మనము మన ప్రయాణం ఎలా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీలు తీసుకున్నప్పుడు అది విల్లాలలో కావచ్చు, లేకుంటే ఇంకా పెద్ద వెంచర్లో కావచ్చు, మూడు దాదాపుగా సమానంగా చెప్తా. మనము పడమరలో లేక దక్షిణంలో తీసుకొని మన ఇంటి నుంచి టువర్డ్స్ నార్త్ టువర్డ్స్ ఈస్ట్ వెళ్ళేట్టుగా మనం ఉండగలిగితే మనకు చాలా మంచిది అవుతుంది. అలా వెళ్ళగలిగేట్టుగా అంటే తీసుకోవాలి. మనము ఆ వెంచర్లో మొదలు ఇల్లు కట్టేటప్పుడు అంటే కన్నా మామూలు వెంచర్ వేసేసి ఉంటారు. అప్పుడు వేసేటప్పుడు ఏం చేయాలంటే మనమంతగా మనం సొంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఉంటాయి. అలాంటప్పుడు ఈశాన్యంలో కానీ వాయువులో నైరుతిని ఇల్లు కట్టకుండా ఉండాలి. అలా కట్టే వాళ్ళు ఉంటే కానీ ఫెయిల్యూర్ అవుతారు. ఎంత వాస్తు బాగా కట్టినా కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. ఇవి కూడా చాలా ఉంటుందండి. వాస్తు అనేది ఒక ఇంటికే కాదు, నువ్వు వెంచర్లో కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ ఇల్లు కడుతున్నావు దాన్ని బట్టి డెవలప్ ఉండకపోవడం కూడా జరుగుతుంది. విల్లాస్ ఉన్నాయి, విల్లాలలో నేను చెప్తూ ఉంటా విలవిల్లాడుతూ ఉంటారు. విల్లాలలో 90% విలవిల్లాడతారు, 10% మాత్రమే కొంచెం బాగుంటారు. 90% ప్రజలు విల్లాలలో చాలా ఇబ్బంది పడుతుంటారండి. అది ఖచ్చితంగా ఉంటుంది. దానికి మెయిన్ ఏంటంటేనండి కాంపౌండ్ వాల్ ఉండదు, మనకు హద్దు లేదు పద్దు లేదు. పిల్లల్లో చాలా లోపాలు ఉండడానికి కారణం కూడా ఈ హద్దు పద్దు లేనటువంటి విల్లాలలో పెరిగేటువంటి పిల్లల్లో కూడా పిల్లల లోపాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. మీరు గమనించండి, దేనికి కూడా మన పెద్దలు అంటారు హద్దు పద్దు లేదు వీడికి అంటారు. అలాగే మన ఇంటికి ఒక హద్దు పద్దు ఉండాలి. దానికి ఒక హద్దు, దానికి ఒక పద్దు ఉండడం వల్లనే మనము బాగుంటాం. అది హద్దు పద్దు లేకుండా ఉండడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో విల్లాలలో ప్లస్ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో ఏం చేస్తున్నారంటే కొంత మార్పు అయితే వాళ్ళలో వచ్చింది, కానీ ఒక మార్పు అయితే కంప్లీట్గా రావడం లేదని నేను ప్రతి చోట చెప్తూ ఉంటాను. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈశాన్య రూము అనేది పిల్లల కోసము వేస్తారండి. దానికి ఏం చేస్తారంటే పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఎంట్రన్స్లు ఇస్తారు. 90% కాదు 95% పైన అలాగే ఇస్తారు. కొన్ని చోట్ల ఒక 5% ఏం చేస్తారంటే తూర్పుకు కానీ ఉత్తరం కానీ బాల్కానీ ఇస్తారు. అది కొంత ఆ పిల్లలకు మంచిది. ఆ బాల్కానీ ఇవ్వనటువంటి దాంట్లో నైరుతిలలో ద్వారాలు ఉన్నటువంటి పిల్లల్లో ఒక చెడును ఆకర్షించేటువంటి ఆలోచన విధానం వెళ్తుంది వాళ్ళలో. అలాంటి వ్యక్తులే రకరకాలుగా ఉంటారు ఈ ప్రపంచం.